నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారం కోసం మండల డివిజన్ పరిధిలో పీజీఆర్ఎస్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలో ఉన్న అధికారులకి అర్జీలను అందజేయాలని, వాటికి జవాబుదారీతనం కలిగి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. నల్లజర్ల ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కి ఎక్కువ మంది రావటం, మండల స్థాయిలో పరిష్కారం లభించే వాటి మీద రాజమహేంద్రవరం రావటం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల తహసీల్దార్ నాయుడు, ఎంపీడీఓ పి సింహాద్రి, ఎంపీపీ బి విజయలక్ష్మి, డివిజనల్ అభివృద్ధి అధికారి ఎస్ లేవారెడ్డి, ఇతర మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాలంగా బాగా పోతారండి పంచాయతీ వాళ్ళు. అయితే ఇళ్ల స్థలాలకు ఇచ్చిన తర్వాత వీళ్ళు మెరక అదే దారి అంటే అతనంగా దిగిపోతే ఎర్రమట్టి అది పోసేస్తారంటే దిగుడు దిగుడు అయిపోయాయంటే బళ్ళు కూడా వెళ్ళట్లేదండి. దాని గురించి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పి వీళ్ళు పట్టుకోలేదు. దారి వెళ్ళే పరిస్థితి మా పిల్లలు కూడా వెళ్ళలేదండి. హౌసింగ్ కాలేజ్ హాస్పిటల్ ఉందండి, కాలేజ్ ఉంది, సుజాత కళాశాల, వెంకటరత్న గారి హాస్పిటల్ అండి, ప్రైవేట్ ఉందండి. ఆన్లైన్లో అర్జీ పెట్టానండి. వాడు వచ్చి మేము ఎక్స్ప్రెస్ పైకి పంపించాం, వాళ్ళు శాంక్షన్ అయిస్తున్నారు, చేస్తాం, బలవంతం మాకు ఫోటో తీసి సప్లిమెంట్ చేస్తున్నారండి. రూల్ చేశారు. అర్జీ నెంబర్ కూడా మేడం ఇంగ్లీష్ చేసామండి. గుర్రపడి ఎక్కండి. దానివల్ల తిరిగిపోయండి తిరుగులకి.